హైదరాబాద్లో ఇద్దరు పబ్ డీజేలను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన సన్నీతో పాటు హైదరాబాద్కు చెందిన అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. పబ్లకు వచ్చే వీఐపీ కస్టమర్లే టార్గెట్గా దందా నడిపిస్తున్నట్లు తేల్చారు. బెంగళూరు, హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. హైదరాబాద్లో ఇద్దరు డీజేలను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఈ ఇద్దరు నిందితులతో పాటు ఇంకా ఎవరి హస్తం ఉంది డ్రగ్స్ సరఫరా చేసే కోణంలో? ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ ను పారదోలమే లక్ష్యంగా పోలీసులు అటు ఎక్సైజ్ శాఖ ఈ పబ్బుల వద్ద ముఖ్యంగా డ్రగ్స్ సప్లై జరుగుతుందనేటువంటి అంశాన్ని గుర్తించి అక్కడనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పబ్బులకు తరచుగా వస్తూ అక్కడ డ్రగ్స్ అనేటువంటిది చేతులు మారుతున్నాయి. అక్కడ దాన్ని దృష్టి పెట్టగా కూడా ముఖ్యంగా పబ్బులలో డీజే ప్లే చేసేటువంటి వారే ఎక్కువగా ఇంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత వారం క్రితం ఒక డీజే హైదరాబాద్లో ఇద్దరు పబ్ డీజేలను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన సన్నీతో పాటు హైదరాబాద్కు చెందిన అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. పబ్లకు వచ్చే వీఐపీ కస్టమర్లే టార్గెట్గా దందా నడిపిస్తున్నట్లు తేల్చారు. బెంగళూరు, హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు.